తమ్ముడు పెళ్లి హడావుడిలో బంధాలు, మెమరీస్, నవ్వులు లైఫ్ టైం స్పెషల్ అయ్యాయి. హలో అండి, నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఊర్లో తమ్ముడు పెళ్లి పనులు మొదలైన దగ్గర నుంచి ఇంట్లో హడావుడి అయితే మామూలుగా లేదు. పెళ్లికి వన్ డే ముందు హల్దీ ఉంది. హల్దీకి అయితే వెళ్ళాము. అక్కడ హడావుడి అయితే మామూలుగా లేదు. అందరం కలిసి ఎంజాయ్ చేసాము. ఫొటోస్ దిగుతూ పసుపు రాస్తూ అక్షంతలు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే హ్యాపీ మెమరీస్ లా అనిపిస్తాయి. హల్దీ అయిన తర్వాత ఇంటికి వచ్చి పడుకునేసరికి 11 అయింది. పనులన్నీ పూర్తి చేసుకుని పెళ్లి దగ్గరికి అయితే వెళ్ళాను. అయితే విజయవాడ అమ్మవారి గుడి దగ్గర నైట్ టైము. మొత్తం టైం కి వెళ్ళాలి అంటే సాయంత్రం 3 నుంచే బయలుదేరాలి. ఇంకా అందుకే హడావుడిగా దేవుళ్ళకి పెట్టేసేయటం, పెళ్లి కొడుకుని చేయటం, కాలుగోళ్ళు తీయటం, పెద్దలకి పెట్టడం, ఇవన్నీ స్పీడ్ గా జరిగిపోతున్నాయి. మా సాంప్రదాయం ప్రకారం ఒక 3 పిల్లల్ని బాలదాసులుగా నియమించి వారితో పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత గోవింద కొట్టించి వారు తిన్న తర్వాత మిగతా వారికి భోజనం అయితే పెడతారు. ఇక్కడ పిల్లలతో గోవింద కొట్టించి వారికి భోజనం పెట్టారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. కాలకోళ్ళు కూడా తీయటం అయింది. 12 ఈ పనులన్నీ అయిపోయాయి. ఇంకా అందరం కలిసి భోజనాలు చేసాము. తర్వాత అందరం కూర్చుని కొంతసేపు అయితే మాట్లాడుకున్నాము. పెళ్లి అంటే చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ నేను ఇంట్లో పని చేసుకుని ఈవినింగ్ మ్యారేజ్ టైం కి వెళ్ళాలి కాబట్టి హడావుడిగా ఇంటికి వచ్చి పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ అయ్యి మ్యారేజ్ కి అయితే బయలుదేరాము. పెళ్లి కొడుకు వాళ్ళు అయితే ముందే వెళ్ళారు. మేము ఈవినింగ్ 3కి బయలుదేరదాం అనుకున్నాం. కాకపోతే 5 అయింది. పెళ్లికైతే మా ఊరి నుంచి వ్యాన్లు పెట్టారు. లాస్ట్ వ్యాన్ మాదే. ఇంకా అందులో ఉన్న వారం అందరం ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫన్నీగా డైలాగ్స్ వేస్తూ అసలు ముహూర్తం టైం కైనా వెళ్ళగలమా లేదా అంటూ టెన్షన్ పడుతూ వెళ్ళాము. ఇంతలోనే వచ్చేసాం. అమ్మవారి గుడి చూసిన వెంటనే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వ్యాన్ ఎక్కేటప్పుడు అయితే ఫ్రెష్ గానే ఎక్కాం. ఇక్కడ దిగేసరికి మా మొఖాలు వాడిపడాయి అనమాట. అలా నవ్వుకుంటూ ఇంకా ఎలా అయితేనే జీలకర్ర బెల్లం పెట్టే టైంకి అయితే వచ్చేసాము. ఇక్కడ మా రిలేటివ్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వారైతే కొంచెం లేట్ గా వచ్చారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత కొత్త జంటని ఆశీర్వదించి మ్యారేజ్ అంతా పూర్తయ్యేంత వరకు ఉండి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము. అమ్మవారి గుడి వరకు వచ్చి అమ్మ దర్శనం చేసుకోపోతే ఎలా అనిపించింది. మ్యారేజ్ లో తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కలిశారు. ఇంకా మేము అందరం కలిసి దర్శనం చేసుకుని వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా మేనకోడలతో అయితే నా అల్లరి అంతా ఇంత చెప్పలేము. పిల్లలు నన్ను చూసిన వెంటనే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి హాయ్ చెప్తూ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే మన వీడియోస్ చూస్తుంటారు, అందుకనే గుర్తుపట్టారు. పిల్లలకి మన వీడియోస్ నచ్చటం అంటే అది ఇంకా స్పెషల్ ఫీలింగ్. అదైతే నాకు ఇంకొక లెవెల్ హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ హ్యాపీ మూమెంట్స్ భోజనం కూడా ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యేసరికి 12:30 అయ్యింది. మార్నింగ్ అయితే రిసెప్షన్ కి అయితే కొంచెం లేట్ గా వెళ్ళినా పర్లేదు కదా, ఎందుకంటే ఆ రోజు చుట్టాలందరూ వస్తారు. నాన్న పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు. అందుకని వాళ్ళతో మాట్లాడుకుంటూ రెడీ అయ్యి రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ పెళ్లికూతుని రెడీ చేసే భాగంలో కూడా ఒక పార్ట్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత రిసెప్షన్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతూ డే అయితే బాగా గడిచింది. పెళ్లి సందడి అయితే అయిపోవచ్చు. అప్పుడు కలిసిన బంధాలు, నవ్వులు, మూమెంట్స్ అన్ని ఎప్పటికీ గుర్తుండిపోతాయి.